సో విశాల్ గారికి సగౌరవంగా బోలెడంత ప్రేమతో ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలికేద్దాము. సో తెర మీదే కాదు, తెర వెనక కూడా హీరోగా ఎదిగిన వ్యక్తి విశాల్ గారు. సో అలాంటి వ్యక్తి ఎన్నో బాధ్యతలు సూపర్ సక్సెస్ఫుల్గా నిర్వహించి రావడమే కాకుండా ఇప్పుడు ఒక కొత్త బాధ్యతతో డైరెక్టర్గా మారి హీరోగా అద్భుతమైన కళతో ప్రతిభతో మకుటాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న హీరో, రియల్ హీరో. సో విశాల్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సో ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో ఈవెంట్స్లో నేను ఆయన్ని కలవడం జరిగింది, కానీ ఇవాళ ఆయన్ని కలుస్తూ ఉంటే ఇంకా ఇంకా ఆనందం వేస్తుంది అనమాట. ఒకసారి జీవితంలో ఎప్పుడైనా మనం విశాల్ గారిని కలిస్తే మనం కోరుకుంటూ ఉంటాం ఆయనకి మంచే జరగాలి ఎప్పుడు అని, ఎందుకంటే ఆయన అంత మంచి మనిషి కాబట్టి. సో ఎస్, ఒక మంచి మనిషికి, ఒక మంచి హీరోకి, ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి, సో ఇందాక నేను చెప్పినట్టు తెర మీదే కాదు తెర వెనక కూడా హీరోగా కోట్లాది మంది అభిమానులతో పాటు మంచి మనుషుల్ని సంపాదించుకున్న వ్యక్తికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. విశాల్ జీ, వెల్కమ్. సినిమాల్లో హీరోలు చాలామంది ఉంటారు, కానీ సినిమా కాకుండా తెర వెనుక హీరో ఎవరు అంటే అది విశాల్ గారు అని చెప్పాలి. విశాలని ఏ ముహూర్తంలో పేరు పెట్టారో తెలియదు, కానీ చాలా విశాలమైన హృదయం కలిగిన వాళ్ళు అని చెప్పాలి. బికాజ్ మదర్ తెరీసా చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్నా అని, ఇది మనం విన్నాము అని చెప్తాము, కానీ ఆయన